ఈ మందిరం సందర్శించి బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటే ఏ కోరికైనా త్వరగా తప్పక నెరవేరుతుందని భక్తుల అనుభవాలు తెలుపుతున్నాయి. సహన తరువు పండించిన శాంతి ఫలం నీవు, గురువులకే సద్గురువైనావు. గురువులకే సద్గురువైనావు. నిన్ను గని శరణమ్మని సన్నుతించు వేళ, నిన్ను గని శరణమ్మని సన్నుతించు వేళ జన్మధన్యమౌ. అన్నదానం అనగా సాయికి ఎంతో ప్రీతి. మనం భోజనం చేస్తున్న వేళ మన ఇంటికి ఎవరైనా వస్తే ముందుగా ఆకలిగా ఉన్న ప్రాణికి భోజనం పెట్టి తర్వాత నువ్వు భుజించు అని బోధించేవారు. బాబా బోధనలు ఆచరణలో పెడుతూ ఈ మందిరంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బాబా కటాక్షంతో వృద్ధిలోకి వచ్చిన భక్తులు ఇక్కడ అన్నదానం నిర్వహింపచేస్తారు. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. సత్వమూర్తి శ్రీ సాయి బాబా, షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మీర్పేట శ్రీ షిరిడి సాయి దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. సంరక్షకాయ నిత్యమంగళం. నాగలోకస్తుత్యాయ నవ్యమంగళం, నాగలోకస్తుత్యాయ నవ్యమంగళం. స్వామి సాయినాథాయ దివ్యమంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళం. భక్త బృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్యమంగళం. భక్త బృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్యమంగళం. సత్యతత్వబోధకాయ సాధువేషాయ తే మంగళప్రదాయకాయ నిత్యమంగళం, నిత్యమంగళం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.